హైదరాబాద్లో అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి చార్మినార్ నేడు కాలుష్యపు కొరల్లో చిక్కుకుంది. అయితే ఈ కాలుష్యానికి ఎవరు కారకులు? అటు పాలకుల ఇటు ప్రజల ఎవరి ఈ నిర్లక్ష్యం ఎవరిది? అటు ప్రజల నిర్లక్ష్యమా, ఇది పాలకుల నిర్లక్ష్యమా? V6 గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్యంత చరిత్ర కలిగినటువంటి చార్మినార్ ప్రస్తుతం కాలుష్యపు కొరల్లో చిక్కుకొని కలర్ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చార్మినార్కు నిత్యం వేలాది సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. చార్మినార్ దగ్గర చాలా రకాలైనటువంటి షాప్స్ ఉంటాయి. ఆ షాప్లలో వచ్చే సందర్శకులు అంతా కూడా రకరకాలైనటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న బిజినెస్ కాడ నుంచి పెద్ద పెద్ద బిజినెసెస్ వరకు కూడా చాలా బిజినెస్లు కూడా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదైతే చార్మినార్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఇక్కడ గాజుల షాపులు కానివ్వండి, లేదంటే ఫ్లవర్స్కి సంబంధించినటువంటి షాపులు, షూస్, ఇలాంటి చాలా రకాలైనటువంటి డ్రెస్సెస్ సంబంధించినటువంటి షాపులు కానివ్వండి ఇక్కడ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే నిత్యం ఈ షాపులతోటి సందర్శకులతోటి బిజీగా ఉండే చార్మినార్ ప్రాంతం ఏదైతే ఉందో చార్మినార్కు ఆనుకొని ఉన్నటువంటి మక్కా మసీద్ కూడా ఉంది. అయితే పొల్యూషన్ ఎఫెక్ట్ తోటి ప్రస్తుతం ఆ చార్మినార్ యొక్క రంగు కూడా మారుతూ ఉంది. గతంలో కూడా ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ కోసం చాలాసార్లు దీని దగ్గర చార్మినార్ దగ్గర వరకు కూడా ఇంతకుముందు గతంలో వెహికల్స్ వచ్చేవి. ప్రస్తుతం ఈ వెహికల్స్ అన్నిటిని కూడా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ వెహికల్స్ని అన్నిటినీ కూడా ఇటు రాకుండా నిషేధించారు. అయినప్పటికీ కూడా స్థానికంగా ఇక్కడ లోకల్గా ఉండే కొందరు వ్యక్తులు అయితే ఇష్టారీతిగా వెహికల్స్ని చార్మినార్ దగ్గర తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానితోటి పొల్యూషన్ అనేటటువంటిది హీట్ పెరిగిపోతూ ఉంది. గతంలో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ చార్మినార్ పగుళ్ళు వచ్చాయని చెప్పేసి గతంలో చాలాసార్లు కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అధికారులు కూడా దీన్ని పునరుద్ధరించారు. దాన్ని ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళు లాంటి స్థానంలో కూడా నిర్మాణాలు చేశారు. నిర్మాణం చేసి ఆ పగుళ్ళను అయితే కొంతవరకు పూర్తి అయితే చేశారు. అయితే ఈ పొల్యూషన్కి సంబంధించి ఇక్కడ చాలామంది సందర్శకులు ఉన్నారు. అయితే కొందరు మందితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి పొల్యూషన్ ద్వారా ఇక్కడ ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాలు కొంతమందితోటి సందర్శకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ చార్మినార్ పక్కనే దాదాపు 31 సంవత్సరాలుగా హోటల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనతోటి ఉన్నాడు. ఒకసారి ఈ చార్మినార్ ఎట్లా ఉంది, ఆయన అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, చార్మినార్ దాదాపు 31 సంవత్సరాల నుంచి మీరు పక్కనే హోటల్ నడిపిస్తూ ఉన్నారు. దీని కలర్ చేంజ్ కానివ్వండి, ఇక్కడ పొల్యూషన్ కానీ ఎట్లా ఉంది ఇది? ये तो जो है चारमीनार पे जो काम चल रहा है ये 360 डेज चलता रहता है. कुछ ना कुछ पोल्यूशन की तरफ से पहले बहुत ख़राब होता था. अब काफ़ी चेंजेस आए और हर वक्त कुछ ना कुछ चेंज कर रहे हैं. जब से यहाँ पर ट्रैफिक रोके, बसेस रोके, उससे टूरिस्ट प्लेस बन गया. ये काफ़ी पॉपुलर हो गया हैदराबाद स्टेट के अंदर. चारमीनार की ग्लोबल लेवल पे इंडिया का चारमीनार का नाम बहुत अच्छा है. और ये जो काम चल रहा है ये कंटिन्यूसली पोल्यूशन की तरफ से कभी कभी ब्लैक होता रहता है, तो उसको चेंज कलर करते रहते हैं. मतलब काम रुकता नहीं. और अच्छी चीज़ है हमारे लिए. हर वक्त एक नई चीज़ दिखती चारमीनार के ऊपर और लाइट्स डालते हैं उसके अंदर. कभी कोई हॉलीडेज आते हैं, जैसा 26 जनवरी है, कोई ऐसे टाइम पे जो अच्छे लाइट्स डाल के टूरिस्ट को अट्रैक्ट करते हैं लाइट वगैरह डाल के. हमारे लिए तो बहुत प्रॉफिट है. चारमीनार अच्छा है हमारे लिए. దేశంలోనే హైదరాబాద్ నగరం మన దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం. అందులో హైదరాబాద్ నగరంలో ఈ చార్మినార్ అంటే చాలా పురాతనమైనటువంటి కట్టడాలలో ఈ చార్మినార్ ఒకటి. కాబట్టి ఈ యొక్క చార్మినార్ పరిసర ప్రాంతాలు కొంత వాహనాల ద్వారా పొల్యూషన్ ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త సర్కారు కొలువై ఉన్నది. కాబట్టి ఈ గవర్నమెంటు ఆధ్వర్యంలో ఈ చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ఈ చార్మినార్ని కానీ ఎంతో అందంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. चारमीनार के जो है काफ़ी लोग जो है दूर दूर दराज से जो है घूमने के लिए आते हैं, एक विज़िट करने के लिए आते हैं. शहर हैदराबाद में जो चारमीनार बहुत मशहूर चीज़ है. देखिए यहाँ पर क्या है, पोल्यूशन का जब तक आपका सवाल है, पोल्यूशन इसको ट्रैफिक पुलिस कंट्रोल कर रही है. गवर्नमेंट इसके ऊपर वर्क कर रही है. जैसा कि ऑटोज़ से पहले ऑटोज़ में धुआं आता था, जैसा कि अलग अलग टाइप के जो है फ्यूल्स के होते थे व्हीकल्स. इसमें जो है अब गवर्नमेंट उसमें जो लोग पुराने ऑयल डल के चलाते थे उसको बैन कर दिया गया. अब यहाँ पर पोल्यूशन अल्हम्दुलिल्लाह कम हो गया है. अल्हम्दुलिल्लाह चारमीनार पहले भी खूबसूरत था और अब ज़्यादा खूबसूरत दिख रहा. यहाँ देख सकते हैं आप, एक साइड कलर हो रहा है तो दूसरी तरफ भी काम हो रहा है. आप देख सकते हैं आप, इधर की मीनार काली है, इधर मीनार वाइट है. एक तरफ वाइट कलर है, एक तरफ जो है दूसरा कलर चल रहा है. इधर का कलर ढल रहा है, इधर का कलर रेडी हो जा रहा है अल्हम्दुलिल्लाह.
चार मीनार को पब्लिक स्पेस टूरिस्ट स्पेस बना के रखे हैं, मगर यहाँ के ऊपर करोड़ों रुपए की ज्वेलरी की दुकानें हैं। ये इतने हाकर्स है और यहाँ के ऊपर से पब्लिक के लिए आने जाने के लिए रास्ता बंद कर दिए हैं। तो यहाँ के इतने दुकानदार हैं, वो लोग क्या करेंगे? हाकर्स के है, यहाँ के ऊपर कोई पब्लिक फैसिलिटी नहीं है, यहाँ के ऊपर आने जाने के लिए कोई ट्रांसपोर्टेशन नहीं है। वहाँ गुलजारों के ऊपर रोक देने से कैसा चार मीनार जाएगा आदमी? यहाँ कोई होटल नहीं है, कोई यहाँ के ऊपर साउथ इंडियन होटल नहीं है खाने पीने के लिए। टोटल जो भी है सब नॉनवेज होटल हैं। तो टूरिस्ट क्या करेगा? कैसा आएगा? बिजनेस के लिए पब्लिक कैसा आएगी? कस्टमर्स कैसा आएंगे? सब परेशान है यहाँ के ऊपर। मेहरबानी करके गवर्नमेंट से ये दरख्वास्त है कि जल्दी से जल्दी रास्ता खोला जाए और चार मीनार जो टूरिस्ट प्लेस है, मक्का मस्जिद जो टूरिस्ट प्लेस है, उसके लिए कुछ इंतजाम किया जाए गवर्नमेंट की तरफ से। एक हाकर जोन वाले तो ऐसा है, मनम राज है उनका, जहाँ बोले वहाँ था जाने को रास्ता नहीं है। हॉस्पिटल को जाना है तो तकलीफ, यहाँ तक के चार मीनार हॉस्पिटल है, चार मीनार हॉस्पिटल को पेशेंट जाना है तो कैसा जाएंगे? उन्हें जाना तो 3 किलोमीटर फिर के जाना उन्हें, कम से कम वो तो सहूलत रखना ना, वो भी नहीं है। पूरे हॉकर्स वाले कब्जा करे वो रोड पे, जाएंगे कैसा? यहाँ मंदिर को जाना है, मस्जिद को जाना है, कैसा जाएंगे? उसका गवर्नमेंट क्या है, एक रास्ता बनाना, उसको क्लियर कर देना हॉकर्स, तो पब्लिक आने जाने का था। आज 100 ईयर्स से 200 ईयर्स से पहले है, कारोबार ही नहीं है। अब मेडिकल हॉस्पिटल है, चार मीनार यूनानी हॉस्पिटल, वहाँ है, मंदिर है, मस्जिद है, हर कोई जाता। 60 ईयर्स 70 चलने नहीं आता, कैसा जाएंगे भाई? कोई फैसिलिटी नहीं है उसकी। हाकर जोन जाने के लिए परेशानी है। పొల్యూషన్కి సంబంధించి మనతోటి మాట్లాడడానికి పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చార్మినార్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది, దీన్ని ఎట్లా చూస్తారు? చార్మినార్ ప్రాంతంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ హైదరాబాద్ మొత్తము వాహనాల రద్దీ బాగా ఉంది. ఈ వాహనాల నుంచి వచ్చే పొగతోటి తర్వాత అనేక రూపాల్లో కాలుష్యం వస్తుంది. మనకు పొగ నుంచి వచ్చేదేమో ప్రమాదకరమైన వాయువులు ఉంటాయి. అది నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డయాక్సైడ్, బెంజిన్, డీజిల్ వెహికల్స్ నుంచి బెంజిన్ అని వస్తుంది. క్యార్సినోజన్ అంటారు, అంటే క్యాన్సర్ కారక వాయువు. అట్లా నైట్రస్ ఆక్సైడ్స్ వస్తాయి అన్ని వాహనాల నుంచి. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఎస్యూవి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలగలిపి అక్కడ రద్దీ ఉండడం వల్ల మనకు చాలా క్లోజ్డ్ వాతావరణం. ఇప్పుడు అటు ఇటు బిల్డింగ్లు ఉన్నాయి, అంటే ఇది ఒక కారిడార్ లాగా ఉంటుంది. క్లోజ్డ్ వాతావరణము, పొగ నిరంతరం వాహనాల పొగ వస్తుంటుంది, దుమ్ము ఉంటుంది. తర్వాత ఈ గొట్టం నుంచి కూడా లెడ్ పార్టికల్స్, అంటే సీసం కూడా బయటకు వస్తుంటుంది. ఇంజన్ నుంచి వచ్చే వాయువులు ఇంకా ప్రమాదకరమైన ఇవన్నీ కలగలిపి అక్కడ కాలుష్యం ఏర్పడుతుంది. అయితే గతంలో కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో దాని పెచ్చులూడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ప్రస్తుతం అయితే ఆ బిల్డింగ్ యొక్క కలర్ కూడా, చార్మినార్ యొక్క కలర్ కూడా మారుతూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దాదాపు 30-40 ఏళ్ళ సంది ఉన్న వాళ్ళతో మాట్లాడితే చెప్తా ఉన్నారు. దీనికి ఏం కారణం అయ్యి ఉంటుంది? చార్మినార్ ఒక చారిత్రాత్మక కట్టడము, హైదరాబాద్కి ఒక చిహ్నం. అది దాన్ని కాపాడాలని ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ క్రితమే మేము పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్ అని మేము 1990లోనే సజెషన్ చేసి, ప్రభుత్వం కూడా అప్పుడు బ్రేకప్ చేసిండ్రు. పెడెస్ట్రియనైజేషన్ అంటే చార్మినార్ చుట్టుపక్కల వాహనాలు రాకుండా కేవలము నడక పాదాచారుల కొరకే ఏర్పాటు చేస్తామని ప్రాజెక్ట్ మొదలుపెట్టాను, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దాంతోపాటు ఈ వాహనాలు ప్రయాణం చేస్తుంటే ప్రకంపనలు ఉంటాయి, చాలా చిన్నవి పెద్దవి, బస్సులు, లారీలు, ఇవన్నిటితోటి ప్రకంపనలు ఉంటాయి. అది కాన్స్టెంట్గా షేక్ అవుతుంటుంది. దాంతో ఆ పెచ్చులు ఊడిపోవడము, బిల్డింగ్ యొక్క ఏదైతే కాల పరిమితి ఉంటుందో, దాని లైఫ్ ఉంటుందో, అది తగ్గుతూ వస్తుంది. అందుకే పెడెస్ట్రియనైజేషన్ చేస్తాము అని ప్రతి ప్రభుత్వం చెప్తుంది. కానీ పెడెస్ట్రియనైజేషన్ అంటే మీకు చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మీరు ట్రాఫిక్ ప్రణాళిక చేయాలి. కేవలం అక్కడ పాదచారులే ఉండాలి అని అంటే, వాహనాలు ఎటు నుంచి ఎటు పోవాలి అనే దానికి మీరు ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ప్రణాళిక చేయాలి.
అది చేయలేదు. మరి రవాణాకు ఓల్డ్ సిటీలో రవాణాకు ఎట్లాంటి ప్రణాళికలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర అనే ప్రశ్న మన ముందు ఉంది. అంటే ఈ కాలుష్యం తగ్గించడము, తర్వాత చారిత్రాత్మక కట్టడాలను రక్షించడము, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం, ఈ 3 లక్ష్యాలతోటి ఒక సంపూర్ణ ప్రణాళిక ప్రభుత్వము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఒకటేమో ప్రజారోగ్యం పెరుగుతుంది, రెండోది మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, వాహనాల రద్దీ తగ్గుతుంది, దాంతో ప్రయాణం కూడా సులువు అవుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులను కూడా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు 500 మీటర్ల వరకు కూడా వెహికల్స్ అలో లేదు అని చెప్తా ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా కొందరు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిబంధనలు ఏవి వాళ్ళకు పట్టనట్లు ఇష్టారీతిగా దాని చుట్టూ చింపుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అది అక్కడ రూల్ ఆఫ్ లా అనేది కనపడట్లేదు. ప్రభుత్వము నిర్దిష్ట చర్యలు తీసుకొని అక్కడ ప్రజలను చైతన్యపరిచి ఈ చార్మినార్ చిహ్నము ఇది ఉంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చార్మినార్ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు. చార్మినార్ పోయినాక వాళ్ళ జీవనోపాధి ఏది ఉండదు, ఎవరు రారు, అక్కడికి ఎందుకు వస్తారు? కాబట్టి చార్మినార్ తోటి ముడిపడి ఉన్న జీవనోపాధులు ఉన్నాయి కనుక వీళ్ళ సుస్థిరత కొరకు మనం చార్మినార్ని కాపాడాలి. చార్మినార్ని కాపాడాలంటే ఈ 4 పనులు చేయాలి. ఈ 4 పనులు చేయాలంటే మీరు సహకరించాలి అనే ఒక చైతన్యపరిచే కార్యక్రమం చేస్తే ప్రజలు సహకరిస్తారు. ప్రజల సహకారం ఒకసారి వచ్చినాక ప్రభుత్వం వేగంగా ప్రణాళికలు అమలు చేస్తే అప్పుడు ఒక మనం కాలుష్య రహిత చార్మినార్ని చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇది నరసింహారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. హెరిటేజ్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెరిటేజ్ పాలసీని తీసుకురావాలని చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి హెరిటేజ్ భవనాల సంరక్షణకు సంబంధించి పటిష్టమైన బడ్జెట్ కూడా రూపొందించాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ లాంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. దానితో పాటు ఆ చార్మినార్ సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల అంతలో కూడా వెహికల్స్ని అలో చేయొద్దు, వెహికల్ ఫ్రీ చేయాలి, అక్కడ పొల్యూషన్ లేనటువంటి వాహనాలను అలో చేయాలని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మాధవ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.